హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్. ఈరోజు బగారా రైస్ చూపించబోతున్నానండి. కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఆనియన్స్ అండి 2, పచ్చిమిర్చి ఒక 4-5, పుదీనాకు, బిర్యానీ ఆకు, లవంగాలు ఒక 2-3, స్టార్ పువ్వు అండి 2, దాల్చిన చెక్క కొంచెం, షాజీరా కొంచెం, కరివేపాకు కొంచెం, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి అండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. బియ్యాన్ని మంచిగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానడానికి పెట్టుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వరుసగా వేసుకోవాలండి. టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. పుదీనాకు వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గాలండి, మాడనీయొద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు అండి ఫ్రై చేసుకోవాలి. బగారా రైస్ కలర్ వచ్చేది అండి పేస్ట్ తోటే, అందుకని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 1 పావు నీళ్ళు పోసుకోవాలండి. బాగా కలుపుకొని సాల్ట్ వేసుకోవాలండి. 1 గ్లాస్కి 1 స్పూన్ సరిపోతుందండి సాల్ట్. ధనియాల పొడి వేసుకోవాలండి. వేసుకొని కలుపుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. నీళ్ళు బాగా మరగాలండి. మరిగిన తర్వాత
నానబెట్టుకున్న వాటర్ అనేది వంపేసి బియ్యాన్ని వాటర్లో వేసుకోవాలి. మరుగుతున్న వాటర్లో మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టేసుకోవాలండి. హైలో ఉంచుకోవాలండి. ఇప్పుడు అన్నం ఉడికేటప్పుడు ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. క్యాప్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కిందికి పైకి అనేసి సిమ్లో ఉంచుకోవాలండి. ఎందుకంటే వాటర్ తక్కువ వేసాం కాబట్టి 1.5 కదా, అన్నం ఉడకదు ఒకసారి. అందుకు ఒకసారి పైకి కిందికి అనుకొని క్యాప్ పెట్టేసుకొని సిమ్లో ఉంచుకుంటే అన్నం మగ్గిపోతుందండి. చాలా బాగా వస్తుంది అన్నం అయితే. అయిపోయిందండి బగారా రైస్ రెడీ. పుల్ల పుల్లగా వచ్చింది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.